ఓలా జరంతా లాలి జరంతా ఐ జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడురులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా అటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. యాక్చువల్లీ వ్లాగ్ వచ్చేసి రాఖీ నెక్స్ట్ డే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను బికాస్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ పండుగ. పోచమ్మ తల్లికి అయితే బోనాలు పెట్టుకుంటారు ఊరంతా ఇయ్యాలి. పోచమ్మ బోనాల పండుగ కోసం అయితే నేను రాలేదు. ఈ రోజే మా ఊర్లో కూడా పోచమ్మ బోనాలు. బట్ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే నాకు తెలిసిన ముచ్చటే కదా, కొంచెం హెల్త్ బాగాలేదు ఈ మధ్య అనేసి సో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా. యాక్చువల్లీ మేము హనంకొండలోనే ఉందామనేసి అనుకున్నాం. మా మమ్మీ వాళ్ళు నాకు బాగాలేదని చూడడానికి వచ్చారు కదా, బట్ ఇంకా నాకు అక్కడ చేత నవ్వట్లేదు, నేను కంప్లీట్గా లేవట్లేను. సో మా మమ్మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి నేను మొత్తానికే పడుకొని ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అసలే వాళ్ళు రాక వచ్చిల్లని వాళ్ళకి ఇష్టం లేకుండా నేను బలవంతంగా తీసుకొని వచ్చిన. బికాస్ రాఖీ రోజు కూడా నేను మా తమ్మునికి మా అన్నయ్య వాళ్ళందరికీ రాఖీ కట్టేది ఉంది ఎట్లయినా. సో నేను కొంచెం ఓపిక తెచ్చుకొని ఊరికి వెళ్తే వీళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. వాళ్ళకి రాఖీ కట్టినట్టు ఉంటుంది, మా మమ్మీ వాళ్ళు కూడా ఊరిని చూసినట్టు ఉంటుంది. ఎట్లా 1 year అవుతుంది కదా అనేసి ఇంకా నేనే నాకు చేత కాకుండా ఓపిక తీసుకొచ్చుకొని వాళ్ళు రాను అన్నా కానీ దగ్గరుండి వాళ్ళని తీసుకొని అయితే ఇంకా రాఖీ రోజు అయితే వచ్చినాం ఊరికి. అందరూ లేసిర్రు, నేను పడుకున్న రూమ్లోనే నేను పడుకున్నా కదా అనేసి ఇంకా కడగలేదు, మిగతా అన్ని రూమ్స్ కడిగి ఉండే. ఇంకా నేను లేసరికి మమ్మీని అయితే ఇంకా ఆ రూమ్ కూడా కడిగేసిర్రు. ఇక్కడైతే మా అంకుల్ వచ్చేసి నా బిడ్డ కోసం ఉయ్యాల కడుతున్నాడు. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 2023 వరకు నా పెళ్ళైన దగ్గర వరకు ఉయ్యాలు ఉంటుండే. 2023లోనే అది ఉయ్యాల అనేది తీసేసిర్రు. ఇంకా మళ్ళీ నా బిడ్డ పుణ్యమా అని ఇప్పుడు కడుతున్నారు. అంటే మేము నార్మల్గా నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఇక్కడికి రావడం అసలు తగ్గిపోయింది. బికాస్ మా అత్తమ్మ లేకపోవడం వల్ల మేము ఏ ఫెస్టివల్ అయినా మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాము. ఐ మీన్ ఇప్పుడు పోచమ్మ బోనాలు కానీ, ఇంకా దివాళికి మా అత్తమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి, అండ్ సంక్రాంతికి కానీ నేను అక్కడికి వెళ్తాను. ఇంకా నేను ఇక్కడికి వచ్చేది అంటే ఒక దసరాకి, అది కూడా ఓన్లీ 1 year వచ్చినాను. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి బతుకమ్మకి కూడా నేను రాలేదు. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా మేము ఎట్లా రావట్లేము అన్నట్టుగా ఇంకా ఉయ్యాలు ఎందుకులే, ఊగే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు కదా అన్నట్టుగా మా అమ్మమ్మ ఉయ్యాలని అయితే ఇప్పేసింది. అదే మా తాతమ్మ. నా పెళ్ళికి ముందు వరకు నేను ఈ ఉయ్యాలలో ఉండి ఊకే అంటే పడుకొని అట్లా రిలాక్స్ అయ్యేదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఏందక్క దీన్ని ఎవడైనా ఉయ్యాలలా అంటారా అంటే, మేము చిన్నప్పటి నుంచి ఇట్లనే చీర కట్టుకునే, దర్వాజాకి చీర కట్టుకొని ఊడే మాకు ఇదే ఉయ్యాల, ఇంకా వేరే ఉయ్యాలని మాకేం తెలియదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే ఉప్మానైతే చేసిర్రు. ఇంకా పోచమ్మ తల్లి కాడ, బద్ది పోచమ్మ తల్లి కాడ 2 కోళ్ళను కోస్తారు. అమ్మమ్మ వాళ్ళు 2 బోనాలు చేస్తారనమాట. ఇంకా ఆ ప్రాసెస్లో వాళ్ళైతే ఉన్నారు. మార్నింగ్ అయితే ఉప్మా చేసిర్రు, బట్ నాకు అసలు తినాలనిపించలేదు. ఇంకా నేనైతే ఇంకా మహాగాడికి ఇక్కడ తను ఉయ్యాలు ఊగుతుంటే గడికొక బుక్కనైతే ఉప్మానైతే తినిపిస్తున్నా. మహాకి కూడా ఉప్మా ఎక్కువ ఇష్టం ఉండదు, బట్ తింటది. బోనాలకి ఇప్పుడు ఏందక్క అనేసి అంటే, పోచమ్మ బోనాలు మా దిక్కు శ్రావణంలోనే చేస్తారు. తెలంగాణలో అంటే ఐ మీన్ హైదరాబాద్లో అయితే ఆషాఢంలో చేస్తారు, అప్పుడు ఎల్లమ్మ బోనాలు చేస్తారు. ఇప్పుడు చేసేది పోచమ్మ బోనాలు, బద్ది పోచమ్మ బోనాలు అనమాట. శ్రావణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఊర్లలోనైతే చేస్తారు. సిటీలో చేసేది అప్పుడు ఆషాఢం బోనాలు. సారీ, ఇంకా ఊరంతా ఒకే రోజు చేసేసుకుంటారు అనమాట. ముందు రోజు ఊరుసాటిం చేస్తారు, పలానా రోజు ఇట్లా బోనం పెట్టుకుంటానం అనేసి. ఇంకా పెద్ద మనిషి ఉంటారు కదా ఊర్లో, ఆయన అయితే ఊరుసాటిం చేపిస్తే ఊర్లో డప్పు కొట్టుకుంటూ చెప్తారు కదా, సో అట్లా చెప్తారనమాట. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి తెలియగానే మన వాళ్ళు పిలుచుకోవాల్సిన వాళ్ళకి పిలుచుకుంటారు, కాల్స్ చేసి చెప్పుకుంటారు అనమాట, పలానా రోజు పోచమ్మలు అనేసి. ఇంకా అందరూ వీలు చేసుకొని మరి ఆ రోజైతే కంపల్సరీ అటెండ్ అవుతారు. నేను వచ్చిన దగ్గర నుంచి అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం తినలేదు, నాకు తినాలనిపించక. ఇంకా అందుకోసమే మమ్మీ నా కోసం అయితే మిర్చి చేసింది. నాకు మిర్చి ఇష్టం, మా మమ్మీ చేసినాయి. ఇక్కడ నేనైతే కంప్లీట్గా పడుకొనే ఉన్నా నాకు చేతన కాక. ఇంకా నా బిడ్డనైతే అమ్మ తినమ్మా, అమ్మ తినమ్మా, కొంచెం తినమ్మా అనుకుంటా నా ఎమ్మడి పడి మరి నాకు తినిపిస్తూ ఉంది. అద్దు నాన్న అంటే తిను తిను అనుకుంటే ఎమ్మడి పడుతుంది. ఇంకా నాకు తినిపిస్తే ఇంకా నేను వద్దనగానే ఇంకా నువ్వు తిన్నాను నేను వీడియో తీసుకుంటానగానే పాపం నా వీడియో కోసం తను తిన్నట్టు యాక్ట్ చేసి సూపర్ అని చెప్తుంది. ఇక్కడ ఇలాంటి టైంలో ఎంత పెయిన్ ఉన్నా కానీ ఒక్కసారి నా మహాగారిని చూస్తే మొత్తం పోతుంది. అవి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నన్ను హగ్ చేసుకుంటాను. బంగారు తల్లి హాయ్ చెప్పు నాన్న. హాయ్ అంట. నిజంగా ఎంత లక్కీయో నేనైతే. నా బంగారు తల్లి ఎంత అర్థం చేసుకుంటుంది అంటే అసలుకి
తన తెలివి ఒక పెద్దోళ్ళంత తెలివి ఉంటుంది. నాకు కూడా లిటరల్ అంత తెలివి ఉండదు, నా బిడ్డకున్నంత తెలివి. అసలు ఎంత మంచిదో అసలుకి. నాకు ఇంత చేత కాకున్నా నేను అంటే టైం టు టైం వీడియోస్ పెట్టాలి, మధ్యలో గ్యాప్ రావద్దు అని ఇంత చేతగాని సిచ్యువేషన్లో కూడా నేను వీడియోస్ టైం టు టైం అప్లోడ్ చేస్తున్నా అంటే జస్ట్ బికాస్ నా కూతురు అని కూడా అనుకోవచ్చు. తనంతా నాకు సపోర్ట్ చేస్తూ నాకు అల్లరి చేయకుండా అర్థం చేసుకొని నన్ను మంచిగా చూసుకుంటుంది కాబట్టి అని నేను టైం టు టైం అట్లీస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటైనా, తను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అసలు డిస్టర్బ్ చేయదు తెలుసా నన్ను. నేను వీడియో చేసుకుంటా అంటే ఓకే అమ్మా అనేసి ఇంకా డోర్ కూడా లాక్ చేస్తుంది. ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో తను. అలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను టైం టు టైం అయితే వీడియోస్ అయితే మీకు పెట్టగలుగుతున్నా. ఏందక్క పండుగ అన్నో గట్లున్నవేందని మాత్రం అనుకోకండి. చెప్పిన గదిలో నాకు బాగాలేదనేసి నా మొహం చూడండి అసలు ఎట్లా అయ్యిందో. పొద్దున్న నుంచి వీడియోలో కనిపించలేదని అట్లా కనిపిద్దామని అయితే వచ్చినా కానీ ఇంత దరిద్రంగా ఉన్నా అని నాకు ఇప్పుడే తెలిసింది. వీడియో షూట్ చేసినాక నా దరిద్రం ముఖం నేను చూసుకోలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నేను చూసుకుంటే అబ్బా ఇంత ఘోరంగా ఉన్నా నేను అనిపిస్తుంది. ఫస్ట్ వడ్లకమ్మ రోళ్ళు పోచమ్మ బోనం తీసుకెళ్తారు. వాళ్ళ తర్వాతకి ఇంకా రెడ్డిస్ తర్వాతకి మున్నూరు కాపు వాళ్ళ తర్వాతకి ఇంకా మా ఊర్లో మున్నూరు కాపు వాళ్ళు ఎవ్వరు లేరు, రెడ్డిసే ఉంటారు అందరూ. సో రెడ్డిస్ తర్వాతకి వాళ్ళు ఉంటారు కదా, గుర్తొస్తలేదు నాకు, చేపలు పట్టేటోళ్ళు, తెనుగోళ్ళు, గొల్లోళ్ళు, పద్మశాలీస్, గౌడ్స్, ఇట్లా ఒకరెనకాల ఒకరు తీసుకెళ్తారు. ఇక్కడ ఏదో మనకి కులాలను గుర్తు చేయాలని కాదు, పోచమ్మ తల్లి దగ్గరికి ఆల్మోస్ట్ అందరు అలానే వెళ్తారు. బికాస్ పోచమ్మ తల్లి దగ్గర బతుకమ్మంత గ్రౌండ్ ఏమి ఉండదు, చిన్న గుడి ఉండి కొంచెమే ప్లేస్ ఉంటుంది కదా. ఊరంతా ఒక్కటేసారి వెళ్ళిన అనుకో మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి. అందుకోసం అన్నట్టుగా అట్లా కులాల వైజ్గా వెళ్తారు. అది ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. కొన్ని ఊర్లలోనేమో ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు వెళ్ళేసి పోచమ్మ బోనం దగ్గర పెట్టుకొని వస్తారు. ఫస్ట్ వడ్లకమ్మరోళ్ళు మాత్రం పక్క వెళ్తారు ప్రతి ఊర్లో. ఇంకా మా దగ్గర అయితే ఇట్లా అన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే మా బావకి కొంచెం బ్యాంక్లో పని ఉండి బ్యాంక్ దగ్గరికి వస్తే బయట కూర్చుంటే బొంద పురుగులు వస్తున్నాయని ఎవరో చెప్తే మేము ఇక్కడ లోపల వచ్చి కూర్చున్నాము. ఇంతగానం నేను ఊరికి వెళ్ళినా యాక్చువల్లీ 2-3 days ఒక 1 week దాకా ఉందామనేసి వెళ్ళినా కానీ నాకు అస్సలు హెల్త్ అక్కడ ఇంకా అసలే బాగుండట్లేదు. అక్కడ ఇంకా ఏం అవైలబుల్ లేక నేనేం తినక అట్లీస్ట్ కొబ్బరి బొండాలైనా తాగుదామన్నా అక్కడ లేక చాలా ఇబ్బంది పడుతున్నా అనేసి ఇంకా మా బావనైతే తీసుకొచ్చేస్తున్నాడు ఇక్కడికి మీన్స్ హనంకొండకి అయితే తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా కూడా ఆయన చూసుకోవడానికి ఉంటాడు. ఇంకా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళే ఉంటారు కదా ఊర్లో, ఇంకా అక్కడ నేనేం ఉండాలి అన్నట్టుగా ఇంకా తీసుకొచ్చేస్తున్నాడు. కానీ నా ముఖం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత వీక్ ఉన్నా అంటే నాకు అస్సలు ఓపిక లేదు. ఏదో వీడియో తీయాలి, మధ్యలో గ్యాప్ రావద్దు అన్న ఉద్దేశంతో షూట్ చేస్తున్నా కానీ నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు. అందుకే కొంచెమే వ్లాగ్ షూట్ చేసిన, ఏమనుకోకర్రి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.